చందమామ కథ. తిక్కకు శాస్తి. ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది. అసలే చలి రోజులు. ఆ చలిలోనూ చీకట్లోనూ పడి నిర్మానుష్యమైన అడవిలో ఎంత దూరం ప్రయాణం చేయాలో అని యాత్రికుడు భయపడుతూ ఉండగా కొంత దూరంలోనే ఒక కుటీరం కనబడింది. బ్రతుకుజీవుడా అని యాత్రికుడు ఆ కుటీరంలో ప్రవేశించాడు. కుటీరం లోపల ఒక నడివయసు మనిషి వంట చేసుకుంటున్నాడు. ఆయన తప్ప ఆ కుటీరంలో ఇంకెవరూ లేరు. ఒక మూల ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉంది. అయ్యా, పరదేశిని, యాత్రికుణ్ణి. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాను. ఈ నిశివేలప్పుడు ఈ అరణ్యంలో చిక్కుకుపోయాను. ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే నీ మేలు మరవను అన్నాడు యాత్రికుడు. అందుకేమీ అభ్యంతరం లేదు. నీవు ఈ రాత్రికి నా అతిథిగా ఉండి ఇక్కడే పడుకోవచ్చు. కానీ నాకు ఒక ఆచారం ఉన్నది. మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. లేకపోతే చెంప వాయిస్తాను. దానికి ఇష్టమైతే ఉండు, లేకపోతే ముందుకు సాగి వెళ్ళు అన్నాడు గృహస్థు. ఆ గృహస్థు తిక్కవాడని యాత్రికుడు గ్రహించాడు. కానీ ఇంటి మధ్య వెలుగుతున్న వెచ్చని పొయ్యిమంట చూస్తుంటే అతడికి ముందుకు సాగాలని బుద్ధి పుట్టలేదు. బయట చీకటి, చలిగాలి. ఈ పెద్ద మనిషి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతానా అనుకొని యాత్రికుడు సరేనన్నాడు. అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో. ఇంతలో వంట అవుతుంది, భోంచేద్దాం అన్నాడు గృహస్థు. కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. భోజనాలయ్యాక ఇద్దరూ కబుర్లు చెప్పుకోవటానికి స్థిమితంగా కూర్చున్నారు. మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు. ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేమోనని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అన్నాడు. కాదు, అది శుచిత్వం, తెలిసిందా అంటూ గృహస్థు తన అతిథి చెంప మీద ఒక్కటి వేశాడు. ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడు కేసి తిరిగి నీటి కుండను చూపుతూ అందులో ఏమున్నది అన్నాడు. నీరు అన్నాడు యాత్రికుడు. కాదు, అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడు చెంప మీద కొట్టాడు. మరి కాసేపు అయ్యాక గృహస్థు యాత్రికుణ్ణి ఆ పొయ్యిలోది ఏమిటి అన్నాడు. నిప్పు అన్నాడు యాత్రికుడు. కాదు, సౌఖ్యం అన్నాడు గృహస్థు. తప్పు చేసినందుకు మళ్ళీ అతిథి చెంప మీద దెబ్బ పడింది. ఈసారి గృహస్థు ఇంటి కప్పు కేసి చూపి అదేమిటి అన్నాడు. కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు, మళ్ళీ దెబ్బ పడుతుందని అనుకుంటూనే. కాదు, ఎత్తు. మళ్ళీ యాత్రికుడు చెంప పేలింది. యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది, ఒక్కసారి బయటికి వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. అదే సమయంలో మూల చుట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉన్న పిల్లి లేచి ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని తాను కూడా బయటికి వెళ్ళింది. యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి ఆ పిల్లిని కప్పు మీదకి ఎక్కించాడు. తర్వాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా, మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంటబెట్టుకుని ఎత్తుకుపోయింది. మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు. గృహస్థుకు ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన చిరాకుగా ఏమిటా అర్థం లేని మాటలు, సరిగ్గా చెప్పి ఏడవరాదా అన్నాడు. బుద్ధిహీనుడా, నీ ఇంటి కప్పు నిప్పంటుకున్నది, వెళ్ళి ఆర్పుకో. నీ ఆతిథ్యం చాలు, నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థు దవడలు ఎడాపెడా వాయగొట్టి తన మూట తీసుకొని ఆ చీకట్లోనే పడి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.